నమస్కారం సెట్, బాగున్నారా? నమస్తే, బాగుంది. ఓకే అండి. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందండి? కేంద్రంలో బీజేపీ పరిపాలన చాలా బాగుంది. ఎవరిని అడిగినా చెప్తారు. ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ అని చెప్తారు. ఇంకా వేరే ఏం లేదు. నరేంద్ర మోడీ తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు రారు. 100% ఇది. ఈ మూడోసారి కూడా ఆయన్నే పరిపాలిస్తాడు మనను. చాలా దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, మనకు రేషన్ కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, మనకు విద్యుత్ కానీ, రైల్వే స్టేషన్స్ అభివృద్ధి కానీ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి, రోడ్స్ కానీ, ప్రతి ఒక్కటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నుంచి నానా వరకు కూడా మోడీ వల్లనే సాధ్యమైంది. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ రామాలయం అయోధ్య కూడా 7 yearsలో చేస్తా అని చెప్పింది కూడా మనకు 5 yearsనే కంప్లీట్ చేయించిండు. అది చాలా మనకు హిందువులకు ఎంతో పెద్ద గర్వకారణం. అది ఈ మోడీ లేకపోతే ఎవరి వల్ల కూడా సాధ్యమయ్యే పని కాదు. అది ఇప్పటివరకు మన దేశంలో బాంబ్ బ్లాస్ట్లు కానీ, ఇంకా కుంభకోణాలు కానీ ఎటువంటివి కూడా జరగలేదు. ఎందుకంటే అది మోడీ ఉండుట్లనే ఇవన్నీ జరగలేవు. ఈ మోడీ వల్లనే ఇవన్నీ సాధ్యం. ఈసారి కూడా ఖచ్చితంగా మోడీ వస్తాడు, వేరే ఎవ్వరు రారు. ఇది 100% నువ్వు రాసి పెట్టుకోయింది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణలో కూడా బీజేపీ పరిస్థితి చాలా పుంజుకుంటుంది. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు మాత్రం చాలా పుంజుకుంటుంది. ఇది మాత్రం ఇంకా ఎక్కువ పుంజుకుంటుంది. ఇంకా కామారెడ్డిలో కూడా మన రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలిచారు. ఎట్లా గెలిచారంటే ఆయన 2 సీఎంల మీద హ్యాట్రిక్ గెలిచారు. అదేంటంటే మన మొత్తం వరల్డ్నే ఫేమస్ అయిపోయిండు రమణారెడ్డి గారు. ఇది ఎందుకంటే కమలం పువ్వు అంటేనే అది ఒక స్టేటస్ సింబల్. ప్రతి ఒక్క సభ్యుడు బీపీడల్ గారికి వేసి బీజేపీనే ఖచ్చితంగా గెలిపించుకుంటారు. ఇక్కడనే అని కాదు, ప్రతి దగ్గర కూడా బీజేపీ వస్తుంది. ఎందుకంటే మోడీ గారికి 400 పైననే సీట్లు వస్తాయి, కానీ ఖచ్చితంగా తగ్గాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి చిన్న పిల్లవాళ్ళ నుంచి కూడా అడిగితే కూడా బీజేపీ అని చెప్తున్నారు, కానీ ఇంకా వేరే పార్టీ చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు అందరూ ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది చెప్తున్నారు, కానీ అది 99% కాదు, 100% కూడా రాదు. ఖచ్చితంగా 100% బీజేపీ వస్తుంది. నరేంద్ర మోడీ గారు 2 సార్లు గెలిచాడు. 2 సార్లు గెలిస్తేనే మనకు చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్లు కానీ, మన రైల్వే స్టేషన్స్ అభివృద్ధి కానీ, చిన్నపిల్లలు కానీ, సుకన్య యోజన కానీ, ఇంకా ఇలాంటి చాలా అభివృద్ధి జరిగింది. గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం కానీ, మన సోలార్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ 2 సార్లు అభివృద్ధికే ఇంత అభివృద్ధి జరిగింది. 2 సార్లు రావడం వల్ల మూడోసారి ఖచ్చితంగా గెలుస్తాడు. మూడోసారి వస్తే మాత్రం మన భారతదేశం నంబర్ 3 నుంచి నంబర్ 1 ప్లేస్లో ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్క దేశం మన భారతదేశం వైపే చూస్తుంది. ఇది 100% జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు పెళ్లి చేసుకోకుండా మన కోసం, దేశ సేవ కోసం అంకితమైన వ్యక్తి. ఎందుకంటే అతను శ్రీరామచంద్రుడు లాంటి వాడు. దేశవ్యాప్తంగా బీజేపీ ఉంది. చిన్న పిల్లల నుంచి ఎవరిని, వృద్ధుల వరకు ఎవరిని అడిగినా కానీ బీజేపీ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 2 టర్ములు బీజేపీ వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఇంత స్వేచ్ఛగా ఉన్నారు. మళ్ళీ 3వ టర్మ్ వస్తే ఇంకా చాలా స్వేచ్ఛగా ఉంటారు. ఎందుకంటే ఇందులో కొన్ని చట్టాలు కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇంకా చాలా స్వేచ్ఛగా ఉంటారని అనుకుంటున్నాను. ఇదంతా మోడీ వల్లనే సాధ్యమవుతుంది. మోడీ కారణజన్ముడు కాబట్టి ఇది అతనితోనే సాధ్యం. ఇది ఎవరి వల్ల కాదు. ఇక్కడ సెంట్రల్లో బీజేపీ వస్తుంది. 100% సుస్థిర పాలన జరుగుతుంది. ఇది మోడీ వల్లనే సాధ్యం.